హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం నిన్న చూసాం కదా, వార్కలాలో ఉన్నాము. సో స్టే చేయకుండా మనం జర్నీ కంటిన్యూ చేసాము. సో వీఆర్ గోయింగ్ టు తిరువనంతపురం. సో అక్కడ ఏంటి ఫేమస్ అంటే పద్మనాభ స్వామి టెంపుల్. సో మేము జర్నీ అంతా చేసిన తర్వాత టైర్డ్ అయిపోయాం. సో మేము అక్కడ స్టే చేసాము. సో స్టే మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉండబోతుందో. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. సో ఇదేనండి మనం స్టే చేసే రూమ్ అన్నమాట. మనం నైట్ ఒక్కటి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ మాత్రం ఉంటే చాలు, మళ్ళీ అంత కంఫర్ట్ ఏం అవసరం లేదు. ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ డీసెంట్ రూమ్. సో వీ టుక్ 2 rooms. మా అక్క వాళ్ళకి ఇంకొక రూమ్ అండ్ మాకు ఒక రూమ్. సో వీ హ్యావ్ 2 beds. చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై టు పద్మనాభ స్వామి టెంపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే బై వాక్ వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంది. ఇట్ వాజ్ వెరీ నీట్, చాలా బాగుంది. సో ఇది అన్నమాట మనం స్టే చేయబోయే రూమ్. సో మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ లేవగానే నేను బాత్ చేసేసాను. సో బాత్ చేసి అలా చాయ్ తాగుదామని కిందికి వచ్చాను. సో చాయ్ తాగి నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను. సో దిస్ ఇస్ ద ఎంట్రీ. గుడ్ మార్నింగ్. సో ఆఫ్టర్ రెడీ అయిపోయిన తర్వాత టడా చూడండి ఎలా ఉన్నాను. శారీ కట్టుకున్నాం. సో ఇక్కడ శారీ ఎందుకు కట్టుకున్నానంటే మనకి టెంపుల్లో వెళ్ళడానికి ఓన్లీ శారీస్ అండ్ హాఫ్ శారీస్ మాత్రమే అలా ఉంటుంది. చూడీదార్ వేసుకున్నా, అదర్ డ్రెస్ మీరు ఏది వేసుకున్నా కూడా అలౌ చెయ్యరు. ఇన్ కేస్ మీరు సో అందుకే ధోతి అని తీసుకోవాలి మనం, అక్కడ కట్టిస్తారు డెఫినెట్లీ. సో అలానే మీకు ఎంట్రీ ఉంటుంది. సో ఎందుకంత రిస్క్, జస్ట్ ఒక శారీ మంచిగా వేసుకొని వెళ్తే బాగుంటుంది కదా ఈ వైబ్స్ అంతా. సో అలా మనం పద్మనాభ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో మేము వెళ్ళాము. సో దానికి టైమింగ్స్ ఉంటాయి. సో ఆ 1 hour గ్యాప్ వదిలి తర్వాత ఇంకో 1 hour అలా కంటిన్యూగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ మరీ ఉండదు, మరి ఈవినింగే ఓపెన్ చేస్తారు. సో మనం మార్నింగ్ 8 o'clockకి అలా వెళ్ళిపోయాం. అక్కడ మనం వెళ్ళాము. మనం ఎంట్రీ అవ్వగానే చాలామంది ఉన్నారండి ఈ సీజన్లో. లైక్ స్వామి మాల వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈసారి. పక్కనే కొలను ఉంది మనకి మంచిగా. ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ అక్కడ చాలా ఎండ ఉందండి, చాలా ఎండ ఉంది. సో ఆ ఎండకి చాలా టైర్డ్ అయిపోతాం. సో మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాం. సో ఒక్కొక్కరికి 500 టికెట్ పడింది. సో స్పెషల్ వెళ్ళడం వల్ల ఓకే, కొంత దూరం వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు, తర్వాత మాత్రం కలిపేస్తారు డెఫినెట్లీ. సో దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చి ఆరామ్సే షాపింగ్ చేసుకోవచ్చు. సో కేరళకి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. మెయిన్ శారీస్, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు. బట్ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం ఇట్ వాస్ వెరీ నైస్. పద్మనాభ స్వామిని ఆ 3 doors చూడడం అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇట్ ఈస్ ప్లెజెంట్ టు వాచ్ హిమ్. ఒక్కొక్క డోర్లోంచి మనకి ఫస్ట్ లెగ్స్ కనిపిస్తాయి, తర్వాత ఈ స్టమక్ ఏరియా లక్ష్మీదేవి కనిపిస్తుంది, తర్వాత మనకి హ్యాండ్ కనిపిస్తుంది అండ్ ఫేస్ కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి, డెఫినెట్లీ మీరు వెళ్ళాల్సిన ప్లేస్. సో అయిపోయింది. వి బ్యాక్ టు రూమ్, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ జటాయు అనమాట.
హే గాయ్స్, మనం వచ్చేసాం జటాయు ఎర్త్ సెంటర్. సో మనం తిరువనంతపురంలో మార్నింగ్ దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్కి అంతా మనం జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చేయచ్చు. సో అక్కడ ఫుడ్ అవన్నీ ఉంటాయి, మనం తీసుకున్న వాళ్ళు తీసుకొని ఎవరు లోపలికి అలౌ చేయరు కాబట్టి. సో మనం చాక్లెట్స్, వాటర్ బాటిల్స్ ఏమైనా కూడా వాళ్ళు క్యారీ చేయలేరు. సో మీరేం తీసుకొని వెళ్ళకండి. సో మీరు పైన వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత లోపలికి దెన్ అక్కడ ఫుడ్ సెక్షన్ ఉంటుంది, ప్లేయింగ్ సెక్షన్ ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ కంటిన్యూ దేర్. సో మనకి బై వాక్ ఉంటుంది అండ్ కేబుల్ కార్డ్ ఉంటుంది. సో మనం చూస్ చేసుకోవచ్చు వెళ్ళాలి అని. సో నార్మల్గా మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది సపరేట్గా, అండ్ ఆల్సో కేబుల్ కార్డ్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అనమాట. సో 2 tickets ఫర్ 1 person లైక్ 600 అవుతుంది. సో మనం అలా ఒక్కొక్క పర్సన్కి పే చేసి మనం పైకి వస్తాం. పైకి వచ్చిన తర్వాత మనకి ఇలా హాల్ ఉంటుంది, ఒక 5 minutes కూర్చోబెట్టి లైక్ గ్రూప్ వైజ్గా పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు గ్రూప్ వైజ్గా వాళ్ళే ఫొటోస్ తీస్తారనమాట. ఇఫ్ యూ వాంటెడ్ లాస్ట్కి మనం వచ్చిన తర్వాత మనం పే చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా ఫొటోస్ అవ్వగానే మనం పైకి వచ్చేస్తాం. సో ఇట్స్ బ్యూటిఫుల్ జటాయు స్కల్ప్చర్ అండి. ఇది వచ్చేసి మనకు 200 feet లాంగ్, 150 లాంగ్ వైడ్ అండ్ 7 feet టాల్ ఉంటుంది. వెరీ బిగ్ స్కల్ప్చర్ అన్నమాట. సో ఇక్కడ జటాయు అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఒక రాక్ మీద మనకి ఈ స్కల్ప్చర్ అనేది బిల్డ్ చేస్తారు. సో మలయాళంలో ఇట్స్ జటాయు పర అంటారనమాట. సో బిల్ట్ ఆన్ అ రాక్. సో ఈ స్కల్ప్చర్ ఏంటి మీనింగ్, ఎందుకు పెట్టారు అక్కడ అంటే, సో ఇట్స్ అ హానర్ అనమాట. ఈ జటాయు యొక్క బ్రేవరీని తెలపడానికి ఈ హిల్ మీద ఇంత పెద్ద స్కల్ప్చర్ వాళ్ళు చేశారనమాట. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, రావణుడు సీతని కిడ్నాప్ చేసినప్పుడు సో జటాయు వస్తుంది, వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఫైట్ చేసే ప్రాసెస్లో రావణాసురుడు సో ఒక రెక్కని విరిచేస్తానమాట. సో విరిచేస్తే సో అక్కడ నుంచి పడుతుంది, ఒక రాక్ మీద, ఒక హిల్ మీద పడుతుంది అనమాట. సో అదే ప్లేసే మనము ఇప్పుడు చెప్పుకోబోయే జటాయు పర. సో ఇలా జరిగినప్పుడు జటాయు వెయిట్ చేస్తుంటుంది సో రాముల వారి కోసం. సో రాముడికి అనిపిస్తుంది, నా కోసం ఎంత సాయం చేస్తున్నావు, నేను చాలా సంతోషపడి నీకు మోక్షం ప్రసాదిస్తున్నారు అని చెప్పేసి సో మోక్షం కలిగిస్తాడు. సో అదే అన్నమాట ప్లేస్. సో మనకి ఆనవాళ్ళుగా రాముడు వారు వచ్చారు. సో ఇదంతా రియల్ స్టోరీ అని చెప్పడానికి మనకి ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి రాముల వారివి. సో అందుకే అక్కడ సో రాముల వారి టెంపుల్ కూడా పెట్టారనమాట, బిల్డ్ చేశారు. సో ఇదే అన్నమాట టెంపుల్. ఇది బ్యాక్ సైడ్. యాక్చువల్లీ ఫ్రంట్ నుంచి చూస్తే రాముల వారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కాసేపు అలా కూర్చొని సెల్ఫీస్ తీసుకొని మంచిగా కొంచెం ఎన్విరాన్మెంట్ని ఫీల్ అయ్యి, సో ఆ ప్లేస్ని నిజంగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతేనే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ అని. సో రిటర్న్ కూడా మనకి బై స్టెప్స్ ఆర్ కేబుల్ కార్ ఉంటుంది. సో మేము అలాగే కేబుల్ కార్లో కిందికి వచ్చేసాం.
ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? 2 ప్లేసెస్ చూసారు కదా! మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. డెఫినెట్‌గా వెళ్ళాలి. సో, మీకు ఇలాగే మంచి వీడియోస్ అన్నీ అందిస్తుంటాను. మీకు గాని ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమ్ ఆన్ ఎంకరేజ్ మీ అండ్ సపోర్ట్ మీ. థాంక్ యూ. బాయ్.